సంక్రాంతి పండుగ అనగానే చాలా మందికి ఎంతో ఆనందం కలుగుతుంది. గాలిపటాలు, కొత్త బట్టలు ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఈరోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలి? అలానే మనం చేసే దానాల వెనుక ప్రత్యేకమైన కారణం ఏంటి? అలానే ఈ సంక్రాంతి రోజున ప్రకృతిలో ఏదైనా వింతలు చోటు చేసుకుంటాయా అనే విషయాల్ని ఈరోజు మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, ఆర్ష విద్యా తపస్వి, ఆర్ష విజ్ఞాన భాస్కర, శ్రీమాత్ భాగవత కథానిధి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య గారు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ముందుగా అసలు మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీకు సివిఆర్ హోమ్ ఛానల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. గురుగారు, సంక్రాంతి అనగానే అసలు ఇరు తెలుగు రాష్ట్రాల కంటే మొత్తం భారతదేశం అంతా సంక్రాంతి పండుగను చేసుకుంటుంది. అయితే అసలు సంక్రాంతి పండుగ రోజున సంక్రాంతి అనే పేరు ఎందుకు వచ్చింది ఈ పండుగకి? అలానే ఈ సంక్రాంతి పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి? సంక్రాంతి అంటే చేరటము అని. ఏం చేరడము? అసలు పూర్తి పేరు మకర సంక్రాంతి అని పిలుస్తాం. సూర్యనారాయణమూర్తి మేషము నుంచి వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్యా, తుల, వృశ్చిక, ధనుర, మకర, కుంభ, మీన రాసుల దాకా 12 రాసుల్లో నెలకొక రాశి చప్పున మారుతూ ఉంటారమ్మా. ఈ నెలకొక రాశి చప్పున మారుతూ ఉండేటటువంటి స్వామి మకర సంక్రమణలోకి రావడం చాలా విశేషం. అందులో 4 సంక్రమణాలకి చాలా ప్రాధాన్యత మనకి ఇవ్వడం అనేది మొదటి నుంచి ఉంది. అదే మేషములోకి వచ్చినప్పుడు, కర్కాటకంలోకి వచ్చినప్పుడు, ఈ కర్కాటకంలో కూడా చాలా విశేషంగా పూజలు అనేటటువంటిది కూడా చేస్తారు. తులలోకి వచ్చినప్పుడు, అలాగే ప్రధానంగా మకరం, అన్నిట్లోకి మకరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకయ్యా అంటే కర్కాటకంలో ఆయన ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారుతారు. అంటే సూర్యుడు ఇట్లా సెంటర్లో ఉంటే ఒక పక్కన తిరిగేటప్పుడంతా కూడా ఉత్తరం వైపు సూర్యుడు ఉంటే ఉత్తరాయణం అంటారు, దక్షిణం వైపుకి తిరిగితే దక్షిణాయనము అంటారు. అంటే ఈ భూమికి ఉత్తర భాగంలో ఉన్నారా, దక్షిణ భాగంలో ఉన్నారా, దాన్ని నార్త్ యాక్సిస్, సౌత్ యాక్సిస్. ఇది ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం మన ఋషులు చెప్పినటువంటిది. అలా ఏ యాక్సిస్లో ఉన్నారు అనేటటువంటిది లెక్కన వేసుకొని ఇది ఉత్తరాయణము, ఇది దక్షిణాయనము అని మనకు చెప్తారు. మనకి తెలుగు వాళ్ళందరికీ మిగతా పండగలన్నీ కూడా చాంద్రమానం ప్రకారం చంద్రుడిని బట్టి లెక్కేసుకుంటాం. కానీ ఈ సంక్రాంతి అనేటటువంటిది, మకర సంక్రమణాలు, సంక్రమణాలన్నీ కూడా సూర్యుడిని బట్టి, సౌరమానాన్ని బట్టి లెక్క వేసుకుంటే వచ్చేటటువంటి పండగలు. ఈ మకర రాశిలోకి సూర్యనారాయణమూర్తి వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి భోగభాగ్యాలు ఈ భూమి మీదకి ఇస్తారు. ఉత్తరం వైపుకి పక్కగా తిరిగి ఆ స్వామి యొక్క అనుగ్రహం చాలా విశేషం. అందుకనే ఈ సంక్రాంతి నుంచి ఎండలు బాగా మెల్లిగా పెరుగుతూ పోతాయి. ఎప్పటిదాకా పెరుగుతాయి? 6 నెలలు, జూన్ దాకా. అక్కడి నుంచి మెల్లిగా కిందకి దిగుతూ చీకటి అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది సంక్రమణం దాకా. ఇది సూర్యుడి యొక్క గమనం. కాబట్టి ఈ సూర్య గమనాన్ని బట్టి వచ్చేటటువంటి పండగ మకర సంక్రాంతి. మొట్టమొదటి దీన్ని మకర రాశిలోకి సూర్యనారాయణమూర్తి చేరేటటువంటిది అని చెప్తారు. అద్భుతమైనటువంటి పాడి పంటలను అందిస్తాడు సూర్యుడు వచ్చే ముందు. మొత్తం మనందరికీ భోజనానికి అవసరమైన స్థితి ఇస్తాడు. మృత్యుకోర నుంచి మనందరినీ దాటించి ఆరోగ్యం అనేటటువంటిది విశేషంగా అనుగ్రహిస్తాడు ఉత్తరాయణంలో ఉండేటటువంటి స్వామి. అందుకని ఉత్తరాయణం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తారు. ఎవరైనా సరే ఉత్తరాయణంలో పోతే బాగుండు అనుకుంటారు. ఈ ఉత్తరాయణంలో పోవడం ఏమిటి అంటే, ఉత్తరాయణములో ఎవరు పోతారో వారు వైకుంఠానికి చేరతారు అని పెద్దలైతే. దక్షిణాయనంలో పోయిన వాళ్ళు ఉత్తరాయణం వచ్చిందాకా వేచి చూస్తారు, వాళ్ళకి ద్వారాలు తెరవబడవు అని చెప్పబడుతుంది. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటిది ఈ మకర సంక్రమణము. ఈ మకర సంక్రమణము అనేటటువంటిది మనం అందరం కూడా ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తి కనిపించేటట్టుగా అరిసెలు చేసుకుంటూ ఉండాలి. ఈ అరిసెలు ఖచ్చితంగా బియ్యపిండితోటి చేసుకొని తినడం అనేది సంప్రదాయం. బియ్యపిండి భక్ష్యాలు ఉండాల్సిందే. ఆసేతు సీతాచలం
అంటే బియ్యానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడి నుంచి బియ్యము చలవ, నిన్నటిదాకా గోధుమలు తింటే మంచిది, గోధుమలో ఇతర ధాన్యాలు అన్నీ కూడా, ఇప్పటి నుంచి చిరుధాన్యాల దగ్గర నుంచి అన్నీ కూడా ఇప్పుడు వస్తాయి, సిరిధాన్యాలన్నీ కూడా ఇప్పుడు వస్తాయి. కాబట్టి ఈ ధాన్యాలన్నీ కూడా ఇక్కడి నుంచి చలవకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలు మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోవాలి. బియ్యము అనేటటువంటిది అంటే సూర్యుడి శక్తి పెరిగింది అంటే చంద్రుడి యొక్క శక్తిని నీలో పెంచుకోవడానికి బియ్యం తింటూ ఉండు, పశువులకు కూడా బియ్యం కాస్త పెడుతూ ఉండు, పొంగలి పెడుతూ ఉండు అని చెప్తారు. అందుకని బియ్యపు పిండితోటి అరిసెలు చేస్తారు. అరిసెలు తిన్నావు కదా అని మళ్ళీ చల్లదనం వస్తుందేమో నీకు ఆ బియ్యపు పిండి వల్ల, నూగు పప్పు కూడా తిను, కాస్త వేడి చలవ రెండూ కలిసి సమశీతలంగా ఉండే వాతావరణం. ఇటు ఎండగా ఉన్నట్టు ఉంటుంది మోగ ఎండగా ఇవాళ నుంచి, ఈ అదే విధానంగా చల్లగా ఉన్నట్టు ఉంటుంది. అందుకని రెండింటినీ గుర్తు చేస్తూ బియ్యపు పిండి నూగులు రెండింటినీ పెడతారు, శీతోష్ణాలు రెండింటినీ. చక్కగా ఇవాళ రోజున నూగు పిండితోటి స్నానం చేసి సూర్యనారాయణమూర్తి రాకముందే తల మీద నుంచి స్నానాన్ని చేయాలి. చేస్తే పీడలన్నీ కూడా దూరం అయిపోతాయి అని పెద్దలు చెప్తారు. ఇదే భోగికి, ఇదే సంక్రాంతికి, ఇదే కనుముకి కూడా వర్తిస్తుంది. ఎవరు ఈ 3 రోజులు స్నానం చేస్తారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇలా చేయకపోతే 7 జన్మలు ఎత్తినా కూడా ఈ దరిద్రం, ఈ పీడ వెంటబడుతూనే ఉంటుందట. ఏం పాపం చేశానో పూర్వజన్మలో అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఇది కూడా ఒక పాపాలలో భాగమే. కాబట్టి తెల్లవారుజామున్నే స్నానం చెయ్యాలి. సూర్యనారాయణమూర్తి రాకముందే భోగి, సంక్రాంతి, కనుము ఈ 3 రోజుల్లో స్నానం చేస్తే తుష్టిగా, పుష్టిగా, బలంగా మనుషులు తయారవుతారు. అందుకని ఆ విధంగా మనం చేసుకుంటూ ఉంటాం. ఇక ఈ మొత్తము నూనెలు అన్నీ రాసుకొని స్నానాలు చేసిన తర్వాత చక్కటి కొత్త వస్త్రాలు కట్టుకొని బంధువులందరితోటి కలిసి ఆనందంగా ఈ సంక్రమణం, సూర్యనారాయణమూర్తి యాక్సెస్ చేంజ్ని ఆస్వాదిస్తాం మనమందరం. కాబట్టి దీనిని ఉత్తరాయణం అంటారు. ఇప్పుడే పూర్తిగా ఉత్తరం రారు, ఇంకా ఉత్తరానికి దగ్గరకు వచ్చేసారు చేరువ వెళ్ళిపోవడానికి అని. ఉత్తరానికి పూర్తిగా రావాలి అంటే ఇప్పుడు ఆరంభం చేసినటువంటి ఆయన మార్చి 20 నాటికి చాలా బలంగా వెళ్ళిపోతాడనమాట. అప్పుడుగా నడినెత్తి మీదకి వచ్చేస్తాడు. ఉత్తరం వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. మార్చి 20కి దాన్ని ఈక్వినాక్స్ డే అంటారు. నడినెత్తి మీదకి ఆయన వచ్చేస్తారు. మళ్ళీ సెప్టెంబర్ మాసంలో వస్తుంది ఈక్వినాక్స్ డే. అంటే ఈ సూర్యుడు ఖచ్చితంగా మధ్యలోకి వచ్చేటటువంటివి అవన్నమాట. ఆ మధ్యలో వెళ్ళటానికి ప్రయాణం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ మార్తాండు అప్పుడు మొదలు పెడతాడు. అప్పుడు మనం గనక మార్చి 21వ తారీఖు ఒక పుల్ల భూమిలో గుచ్చి పెడితే 20కే వచ్చేది. ఈ మధ్య కొంచెం మారింది. ఒక పుల్లని పెడితే ఆ పుల్ల నీడ మధ్యాహ్నం 12ంటికి అటు ఇటు పడకుండా పుల్లలోకే నీడ ఉండిపోతుంది. అంత కరెక్ట్గా నెత్తి మీద ఉంటాడు స్వామి. మిగతా ఏ రోజైనా ఒక 5 డిగ్రీల మందము కొంచెం నీడ కిందకి పడుతుంది. నీడ పడకుండా ఉండే రోజులు 2 సంవత్సరంలో. కాబట్టి ఆ రోజున, ఆ ఈక్వినాక్స్ డే రోజున కూడా, కానీ దానికి అవసరమైన సంరంభం మకరంలో తీసుకుంటాడు. ఈ టిల్ట్ వల్ల ధనధాన్యాలు వచ్చినటువంటి ఇప్పటిదాకా వచ్చిన పీడలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి స్వామి ఈ విధమైనటువంటి గమనం చేయటం వల్ల. అందుకని విశేషంగా మకర సంక్రమణం అనేది సౌరమాసం ప్రకారం చేసుకొని స్వామి మకర రాశిలోకి చేరేటటువంటిది కాబట్టి సంక్రాంతి అంటారు. సంక్రమణం జరుగుతోంది కాబట్టి సంక్రాంతి. ఇదమ్మా సంక్రాంతి వైభవం. గురుగారు, మరి సంక్రాంతి రోజున ప్రకృతిలో ఏమైనా వింతలు జరుగుతాయా? చాలా అద్భుతమైన ప్రశ్న అడిగావమ్మా. శివగంగ అని ఒక పర్వతం ఉంది, కర్ణాటకలో ఉంటుంది. అది కాస్త మనకి మైసూర్ వైపు వెళ్ళేటప్పుడు బెంగళూరు నుంచి అటు పక్కగా వస్తుంది ఆ కొండ. అది ఒక పక్క నుంచి చూస్తే లింగాకారంలో, ఇంకొక పక్క నుంచి చూస్తే నందిలాగా, ఇంకొక పక్క నుంచి చూస్తే గణపతిలాగా, కూర్చున్న గణపతిలాగా, ఇంకో పక్క నుంచి చూస్తే పాములాగా, ఇట్లా 4 రకాలైనటువంటి రూపాల్లో 4 పక్కల నుంచి కనిపించేటువంటి కొండ. ఈ కొండ చాలా ఎత్తు మీద ఉంటుంది. మెట్లెక్కుతూ వెళ్ళాలి. చాలా దూరం మెట్లెక్కేటప్పటికి చిన్న చిన్న గుళ్ళు అవి ఇవి వస్తాయి, వాటిని నమస్కారం చేసుకుంటాం. ఆ కొండ మీద ఇంకొక విశేషం ఏమిటయ్యా అంటే, ఇంకా కొంచెం పైకి ఎక్కితే అక్కడ స్వామివారి యొక్క పెద్ద రాతి స్తంభం ఉంటుంది. రాతి స్తంభం దగ్గర ఒక 40 ఔన్సుల తొట్టి ఒకటి ఉంటుందన్నమాట. ఓ తొట్టి. ఆ తొట్టిలో 40 ఔన్సుల నీళ్లు ఊరుతాయి. కేవలం మనం పంచాంగంలో ఏ రోజు మకర రాశిలోకి సూర్యనారాయణమూర్తి వస్తున్నాడని చెప్తామో ఆ ఒక్కరోజు మాత్రమే ఆ తొట్టిలోకి నీళ్లు ఊరుతాయి.
ఆ నీళ్లను తీసుకొని సగం జనాలకి తీర్థంగా సగం మైసూరు రాజుకి ఇచ్చి పంపించడము అనేది మొదటి నుంచి కూడా సంప్రదాయం. అది శివగంగా అనేటటువంటి శంకరాచార్యుల వారికి సంబంధించినటువంటి పీఠము కూడా ఉన్నటువంటి కొండ. అక్కడే ఒక బావి ఉంటుంది ఆ కొండ దగ్గర. ఆ కొండ దగ్గర ఉండే బావిలో ఎంత ఎండాకాలం వస్తే నీళ్ళు అంత పైకి వస్తాయి, ఎంత వానాకాలం వస్తే నీళ్ళు అంత లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ కొండ విశేషం. ఈ మకర సంక్రమణం జరిగే కొండ. అక్కడే ఒక శివలింగం కూడా ఉంది. ఆ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే, మనం నెయ్యి తీసుకొని వెళ్ళి స్వామివారికి నేతితోటి అభిషేకం చేస్తే నెయ్యి వెన్నపూస కింద మారిపోతుంది. సాధారణంగా నెయ్యి వెన్నపూస కింద మారిపోవడం మనం ఎక్కడా చూడం. అలాంటిది అద్భుతంగా నెయ్యి వెన్నపూస కింద మారేటటువంటి శివగంగ క్షేత్రం. ఆ క్షేత్రములో ఈ మకర సంక్రమణం రోజు అద్భుతంగా ఈ 40 ఔన్సుల నీరు ఊరుతుంది. మన పంచాంగం ఎంత గొప్పది అనేది రుజువు చేయడానికి ఇదిగో మకర రాశిలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశిస్తున్నాడు అనగానే నీళ్ళు వస్తాయి. అలా అద్భుతమైనటువంటి ప్రకృతి వింతలు ఈ మకర రాశిలో జరగడం అనేది జరుగుతుంది. ఈ ప్రకృతిలో ఎలా వింతలైనాయో మనలో కూడా అలాగే వింతలు జరుగుతాయి. కాబట్టి ఇలా అద్భుతమైనటువంటి వింతలన్నీ చోటు చేసుకునేటువంటి మకర సంక్రమణము చాలా విశేషమైనటువంటి సంక్రమణం. గురుగారు, అలాని ఈ సంక్రాంతి రోజున ఏ దేవుణ్ణి పూజించాలి? మనకి చతుర్వర్గ చింతామణి అని ఉంది. అందులో ప్రత్యేకంగా రామచంద్రమూర్తికి పూజ చేయమని రాసింది. కాబట్టి సీతారాములకి చాలా విశేషంగా అర్చన చెయ్యాలి అని ఆ గ్రంథం తెలియపరుస్తుంది పురుషార్థ చింతామణిలో. కాబట్టి రామచంద్రమూర్తిని విశేషంగా అర్చించుకోవాలి. ఇంకా పితృదేవతల్ని కూడా బాగా గుర్తు చేసుకుంటూ వాళ్ళ కోసం భక్ష్యాలు, గారెలు ఇట్లాంటివి కూడా చేస్తాం. కాబట్టి మినప్పప్పు వాడతాం. కాబట్టి ఆ భక్ష్యాలు ఇవన్నీ కూడా పెట్టుకోవడము అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది, భక్ష్యాలను ఇవ్వడం. అదేవిధంగా ఈ రోజున లక్ష్మీ అమ్మవారికి కూడా విశేషంగా పూజ చేయడం జరుగుతుంది. ఈ లక్ష్మీ పూజ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, గజలక్ష్మి. మనం చాలా ప్రత్యేకంగా గజాలని తోటి చేసేటటువంటి లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ చేస్తూ ఉంటాం. ఇలా అష్టలక్ష్ముల్ని పూజించటం అనేటటువంటిది మనకి సంప్రదాయంగా మొదటి నుంచి వస్తోంది. ఈ సంతానము ధైర్యలక్ష్మి, వీరలక్ష్మి ఇట్లా ఉన్నటువంటి లక్ష్ములన్నిటినీ మనం అర్చించుకుంటాం. ఈ లక్ష్ములన్నీ కావాలి అనుకునేవాడు ఎవడైనా సరే రామచంద్రమూర్తిని అర్చించుకొని లక్ష్మీ అమ్మవారిని కనుక పూజించుకున్నట్టయితే, సీతారాముల్ని అర్చించుకున్నట్టయితే అన్ని పశువులు ఇప్పుడే పూజ చేస్తాం, పాడి అవునా, పంటలు ధాన్యాలన్నీ కూడా ఇప్పుడే తెచ్చిపోసుకుంటాం, కష్టంలో దానాలు ఇవ్వడం, ధాన్యాన్ని ఇదంతా చేసుకుంటాం. ఐశ్వర్యము అనేటటువంటిది కూడా ఈ కాలంలో ఎక్కువగా మనకందరికీ వస్తుంది. అదేవిధంగా సంతానం కావాలి అనుకునే వాళ్ళని పితృదేవతలు అనుగ్రహించేటటువంటి మాసం కాబట్టి పితృదేవతల పేరు మీద ఇవి ఇస్తాం, నాయన మీరు మళ్ళీ వచ్చి మా రుణం ఇచ్చేయాలి అని. ఇలా రకరకాలైనటువంటి లక్ష్ములన్నిటినీ కూడా పూజ చేసుకునేటువంటి మహత్తరమైనటువంటి మాసము ఇది. ఈ మకర సంక్రమణం జరిగేటటువంటి కాలం. ఈ కాలంలో ఈ దేవతలందరినీ కూడా ప్రత్యేకంగా పూజించాలి అని మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తుంటాయి. గురుగారు, అలానే సంక్రాంతి రోజున చాలామంది బొమ్మల కొలువులు పెడుతుంటారు కదా, దీని వెనుకున్న కారణం ఏంటి? ఇప్పుడు సూర్యనారాయణమూర్తి ఉత్తరం వైపుకి రావడము అంటే భూమి మీద వెలుగు ఎక్కువగా వస్తుంది. నిన్నటిదాకా అంత చీకటిమయంగా ఉండి కొంతగా చీకటిగా ఉండేది. మేఘాల్లో ఎక్కడో సూర్యనారాయణమూర్తి ఏదో కాసేపు కనిపించాడు. కానీ ఇక్కడి నుంచి మెల్లిగా ప్రస్ఫుటంగా సూర్యనారాయణమూర్తి మనకు స్పష్టంగా కనిపించడం మొదలు పెడతాడు. ఎలా ఉంటుందయ్యా అంటే, ఈ ప్రకృతి అంతా కూడా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు సూర్యుడు రాకముందు మనకి ఎట్లా ఉంటుందమ్మా వాతావరణం? చెట్లు చీకటిగా ఉంటాయి, పుట్టలు చీకటిగా ఉంటాయి, ఇళ్ళు, రాళ్ళు, మనుషులు అన్ని చీకటి బూజరుగా ఉంటాయి. సూర్యుడు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రంగు వేసినట్టుగా ఈ మొత్తము భూమి అంతా ఒక బొమ్మల కొలువులాగా అన్ని స్పష్టంగా కనిపించడం మొదలు పెడుతుంది. ఈ ప్రకృతి అంతా ఇంత స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పడం కోసము సంకేతంగా సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం వల్ల మకరములో సంక్రమణం జరగంగానే ఈ విశాలమైనటువంటి విశ్వంలో అన్ని స్పష్టంగా గోచరిస్తాయి అని చెప్పడం కోసం
ఈ బొమ్మలన్నింటినీ పెట్టుకుంటారు. రకరకాల బొమ్మలు, పక్షులు, జంతువులు, వృక్షాలను పెట్టుకుంటారు, మనుషులు పెట్టుకుంటారు, రకరకాలైనటువంటి మోడర్న్ డే ఉండేటటువంటి విమానాలు. ఏవి కనిపించాలన్నా సూర్యనారాయణమూర్తి ఆయన లేకపోతే విమానం కూడా భూమి మీద కరెక్ట్గా ల్యాండ్ కాదు, ఫాగ్ వచ్చింది అని. కాబట్టి అన్నీ స్పష్టంగా గోచరించాలి అంటే ఆయన అనుగ్రహం ఉండాలి. కాబట్టి దాన్ని చూపించేటటువంటి సంకేతమే సంకురమయ్య ఉత్తరాయణంలోకి వచ్చాడు, ఇక నుంచి అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. గ్రామము, ఊరు, ప్రజలు అందరికీ కూడా ఆరోగ్యదాయకమైనటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేట్టుగా ఆ స్వామివారి యొక్క అర్చనలు, పూజలు చేసుకునేటువంటి రోజు. అందుకని ఇంత ప్రత్యేకంగా సూర్యనారాయణమూర్తి వచ్చినప్పుడే ఈ బొమ్మల కొలువులు అనేది పెట్టుకోవడం, ఆడవాళ్ళందరూ వెళ్ళి సుస్పష్టంగా బొమ్మల కొలువులు పెట్టుకొని అందరినీ పిలవడం, ఒకళ్ళకొకళ్ళకి చూపించుకోవడం, ఈ ఇంటికి ఆ ఇంటికి పేరంటాళ్ళకి వెళ్ళటం. ఇంకా ఇక్కడ మనకు అలవాట్లేదు కానీ మాళవ దేశంలోకి వెళ్తే అక్కడ విశేషంగా ఆడవాళ్ళు తాంబూలాలు తయారు చేసి 5 తాంబూలాలు కడతారు. ఒక తాంబూలాన్ని భర్తకి ఇస్తారు, 4 తాంబూలాలు తీసుకెళ్ళి ఇతర ముత్తైదువులకు ఇస్తారు. ఇలా ముత్తైదువులు వేరే ముత్తైదువులకు ఇవ్వడం వల్ల వీళ్ళు సౌభాగ్యంగా ఉంటారు అని. అంటే ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ కొంచెము తాంబూలం వేసుకోవాలి, ఆకు వేసుకోవాలి. ఆడవాళ్లల్లో మగవాళ్లల్లో కాల్షియం తగ్గేటటువంటి రోజులు, కాల్షియం లెవెల్స్ డిపాజిట్స్ పడిపోతాయి. ఇక్కడి నుంచి ఏం గుర్తు చేస్తున్నారంటే ఆకు మీద సున్నం రాయడం వల్ల కాల్షియం డిపాజిట్స్ అనేటటువంటివి మనకు అవసరము అని చెప్తూ ఆ తాంబూల చర్వణం వల్ల కాల్షియం డిపాజిట్స్ పెరిగి మనం బలంగా ఉంటాం. కాబట్టి ఆ విధంగా కూడా నోములు, వ్రతాలు లాంటివి చేస్తారు. ఇక అనేకమైనటువంటి దానాలు, కంచు పాత్రలు, రాగి పాత్రలు, ఇలాంటి పాత్రలు కూడా వాళ్ళ శక్తిని బట్టి దానం చేస్తారు. పెరుగు దానము ఇట్లాంటివి కూడా చేస్తారు. ఇలా దానాలకు కూడా కొంచెం ప్రత్యేకత ఉందమ్మా. గురువుగారు అలానే హరిదాసు సంక్రాంతి రోజున హరిదాసు రాగానే గుప్పుడు బియ్యం లేదంటే ప్లేట్తో బియ్యం తీసుకెళ్ళి హరిదాసుకి ఇస్తూ ఉంటారు కదా, దీని వెనుకున్న కారణం ఏంటి? హరిదాసు అంటే సాక్షాత్తు హరిని నమ్ముకోనే నేనున్నాను. ఏ హరిని నమ్ముకోవడం వల్ల నీకు పంట వచ్చిందో, ఏ హరిని నమ్ముకోవడం వల్ల నీకు సంపద వచ్చిందో, ఏ హరి అనుగ్రహం వల్ల నీకు ఇంతటి గొప్ప ఇది వచ్చిందో, ఆ హరి అనేటటువంటి దాసు నేను, ఆ హరినే కొలిచేటటువంటి వాడిని అని చెప్పి ఆ సాక్షాత్తు లక్ష్మణుడు హరిదాసు అనగానే ఎవరు గుర్తొస్తారమ్మా? రామానుజుడు గుర్తొస్తాడు. రాముడికి అనుజుడు ఎవరు? లక్ష్మణుడు. ఏం చేశాడు ఆయన? సేవ చేసేటటువంటి వాడు. సంగీతమయంగా గానం చేస్తూ హరికి దాసుడైనటువంటి లక్ష్మణుడిలాగా ఈ హరికి సేవ చేసుకోవాలి మనము అని ఆ రూపంలో వచ్చినటువంటి హరిదాసుకి ఈ ఇంట్లో ఉండేటటువంటి లక్ష్మీస్వరూపమైనటువంటి ఈ బియ్యాన్ని, ఈ ద్రవ్యాల్ని తీసుకొని వెళ్ళి ఆయన పాత్రలో ఒక కుంచెడు బియ్యం తీసుకొని వెళ్ళి వేస్తారు. మంగళ వాయిద్యాలు వాయిస్తూ కూడా మన ఊళ్ళల్లో ఉండేటటువంటి ఈ మంగళ వాయిద్యాలతోటి ఆ రోజులలో ఆ మాంగళిక వాయిద్యాలు వాయించే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా రావటం, ఆ మంగళకరమైనటువంటి వాయిద్యాలతో వచ్చినటువంటి వాళ్ళకి కూడా బియ్యము అనేటటువంటిది ఇవ్వటం. కుంచెడు బియ్యం ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో వాళ్ళకు ఒక కుంచెడు బియ్యం ఇవ్వడము అనేది సంప్రదాయం. అంటే రెవెన్యూ ఎక్స్చేంజ్. అందరూ బతకాలి. ఎలా బతకాలి అంటే ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి అనేటటువంటిది ఇవ్వాలి. ఈ సమయంలోనే ఒకవేళ ఊళ్ళో ఎవరైనా మేము ఇస్త్రీ చేస్తాము, బట్టల్ని ఇస్త్రీ చేస్తాము అనేటటువంటి వాళ్ళు ఊళ్ళో ఉంటే వాళ్ళకి సంవత్సరానికి సరిపడేటటువంటి ఇంధనమైనటువంటి ఆవు పేడ, ఇంకా ఆవు పేడ వేరే ఎవ్వరూ తీసుకోవడానికి వీలు లేదు. ఆ ఇంధనం అంతా కూడా ఆ రోజు హక్కెవరిది అంటే ఆ ఊళ్ళో ఇస్త్రీ చేస్తాను, మేము వస్త్రాలను ఇస్త్రీ చేస్తాము అని చెప్పేటటువంటి వాళ్ళ కోసం ఈ పిడకలన్నీ వేసి ఆ పిడకల్ని కాల్చి వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకు అవసరమైనటువంటి డబ్బు సంవత్సరానికి సరిపడేటటువంటి ఇంధనంగా ప్రతి ఇంట్లో ఉండేటటువంటి ఆవు పేడ, గొబ్బెమ్మలు, దీనికి సంబంధించినటువంటి హక్కు మొత్తం ఆ రోజుకి వాళ్ళది. అలా ఇచ్చేయడం అనేటటువంటి రెవెన్యూస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి జీవిస్తూ ఉండేవాళ్ళు. రైతులు కులాలతోటి సంబంధం లేదు, అందరిళ్ళకి వీళ్ళు వెళ్తారు. అందరిళ్లల్లో వాళ్ళకి రావాల్సినటువంటి రెవెన్యూస్ అన్నీ కూడా చేరాలి అని సమష్టిగా సమాజం ఒకటిగా ఉండేటటువంటి ఈ అద్భుతమైన ప్రక్రియ మన పూర్వీకులు రచించటమైంది. గురువుగారు అంటే సంక్రాంతి రోజున చాలా రకాల దానాలు చేస్తూ ఉంటారు కదా ప్రజలు, ముఖ్యంగా చేయవలసిన దానం ఏమైనా ఉందా? దాని యొక్క ప్రత్యేకత ఏమైనా ఉందా? ఈ పెరుగు దానము అనేటటువంటిది చాలా విశేషం అమ్మ.
ఒక సందర్భంలో ద్రోణాచార్యుల వారి యొక్క శ్రీమతి కృపి, ఈ కృపికి సంతానం లేక ఆవిడ చాలా బాధపడుతుంది. అనుకోకుండా దూర్వాసో మహర్షి వాళ్ళ ఇంటి ముందర నుంచి వెళ్తున్నారు. ద్రోణాచార్యుల వారు బయటికి ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన అమ్మా అని అడిగారు, అయ్యా నా దగ్గర ఈ ముసలి ఎద్దు తప్ప ఇంకా ఏమీ పెద్ద చెప్పుకోవడానికి లేదయ్యా, సామాన్యంగా జీవిస్తున్నాం, మా ఈ పీడలన్నీ పోవడానికి మాకు సంతానం కూడా లేదు, సంతానం కలగాలన్నా ఏదైనా మాకు కొంచెం దయ ఉంచి మేము ఏం చేయాలో చెప్పండి అని అడిగింది. చాలా సంతుష్టుడైనటువంటి దుర్వాసో మహర్షి, అమ్మా ఇదిగో సంక్రమణం వచ్చేటటువంటి వేళ నువ్వు బ్రహ్మాండంగా చెరువు దగ్గరికి వెళ్ళు, నూగుపిండి రాసుకొని స్నానం చేయి, ఆ స్నానం చేసినటువంటి తర్వాత చక్కగా వస్త్రాలతో ఇక్కడికి వచ్చి నేను వచ్చినప్పుడు నాకు పెరుగుని దానం చెయ్యమ్మా, ఈ పెరుగు నువ్వు నాకు దానం చేయడం వల్ల నీకు సత్సంతానం కలుగుతుంది. దీనికి ఆధారం ఏమిటి అంటే యశోదమ్మ, నందుడి శ్రీమతి అయిన యశోదమ్మ ఇదే వ్రతాన్ని ఆచరించడం వల్ల కృష్ణయ్య వాళ్ళ ఇంటికి దత్తతకి వెళ్ళాడమ్మా, యోగ్యుడైనటువంటి సంతానం నీకు కూడా కావాలి అనేది కనుక ఉంటే ఆ విధంగా దానం చెయ్యి అంటే ఆవిడ అన్నీ తయారు చేసుకొని ఆ ఉదయాన్నే వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి అలా చక్కగా ఆ పరమాత్మని ధ్యానం చేసుకొని దుర్వాసో మహర్షి రాగానే ఆయనకి పెరుగుని దానం చేసింది. ఈ పెరుగు దానం చేయటం వల్ల ఒక అద్భుతమైనటువంటి సంతానం వాళ్ళకి కలిగింది. తర్వాత సంపదలు కూడా ఆయన మొత్తం పాండవులకి విద్యాబోధ చేసేటువంటి పరిస్థితి, ఆర్థికమైనటువంటి వనరులు అన్నీ కూడా పెరిగినాయి ఆయనకి, ద్రోణాచార్యుల వారికి. అలా పెరుగుని దానం చేస్తే అన్ని విధాలా వస్తుంది. అలా ద్రోణాచార్యుల వారికి పుట్టినటువంటి సంతానం పేరే అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టడానికి ఈ వ్రతమే కారణము అంటారు. అందుకని పెరుగు దానము, కంచు పాత్రలు ఇలాంటివి కూడా దానం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలం వస్తుంది అని మనకు పెద్దలు చెప్తారమ్మా. అందుకని ఇది ఇంత ప్రత్యేకమైనటువంటి దానాల కింద చెప్తారు. గురువుగారు, అలానే సంక్రాంతి రోజున లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. సంక్రాంతి లక్ష్మి అంటారు కదా, లక్ష్మీదేవిని మనం ఈరోజు ఏ విధంగా పూజించాలి అంటారు? అలానే దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ లక్ష్మిని పశుస్వరూపంగా, పశువులకి కొమ్ములకి కట్టేటటువంటి లక్ష్మిగా, అలాగే ఇంట్లో గృహలక్ష్మిగా, ఇంట్లో ఆడవాళ్ళందరూ అచ్చం లక్ష్మీ అమ్మవారిలాగా తయారవ్వాలి. ఆ రోజు కొంచెం అలంకరణ కానీ ఏదైనా చక్కటి అలంకారం చేసుకోవాలి. బంగారము ఇత్యాదులు కూడా చక్కగా ఆ రోజు ధరించవచ్చు. అలా ధరించి వాళ్లకున్నంతలో ఎంతైతే అంత, ఏదో ఇంత పెద్దగా చెయ్యాలి అని కూడా ఏం లేదు, ఉంగరమో ఏదో ఒకటి వస్తువులు చక్కగా ధరించి ఆ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అర్చనలు, పూజలు అదేది లేకపోతే ఓ పసుపు కొమ్ము దగ్గర ఉన్న లక్ష్మీ అమ్మవారు ఉన్నట్టే. కాబట్టి అలా లక్ష్మీ స్వరూపంగా అలంకరించుకొని ఆ అమ్మవారికి పూజ చేసుకుంటే, ఏ ఇంట్లో అయితే దంపతులు ఈ లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తారో వాళ్ళకి ధనధాన్యాదులకి ఎప్పటికీ లోటు ఉండేటటువంటి అవకాశం లేదు. వాళ్ళ కష్టాలు అన్నీ కూడా ధనముతో ధాన్యముతో నిండిపోతాయి అని పెద్దలు చెప్పడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన భోగితోటి, అంటే భోగి రోజు ఏం జరిగింది, ఆ తల్లి సాక్షాత్తు రంగనాయకుల్లో కలిసింది, ఆ గోదాదేవి అలా అనుగ్రహించబడ్డది. కాబట్టి ఆవిడకి లక్ష్మీ స్వరూపమే ఆవిడకి వచ్చేసింది. అలాగే నిన్నటిదాకా వ్రతాలు చేసుకొని ఉదయాన్నే లేచి అనేక రకాలైనటువంటి పాసురాలు చదువుకొని భజనలు చేసి నగర సంకీర్తనలు చేసినటువంటి మనందరిలో కూడా ఆ లక్ష్మీ అమ్మవారు ప్రవేశిస్తుంది. మనలో లక్ష్మి, మన ఇంట్లో లక్ష్మి, మన ఈ ఊళ్ళో లక్ష్మి, మన బంధువుల ఇళ్లల్లో లక్ష్మి, అన్ని చోట్ల లక్ష్మి ఉండాలి అని ఈ లక్ష్మీ అమ్మవారిని విశేషంగా ఆరాధన చేస్తారమ్మా ఇవాళ రోజు. గురువుగారు, అలానే సంక్రాంతి రోజున, కనుమ రోజున కూడా పెద్దలకి బట్టలు పెట్టి వారిని పూజించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ ఆనవాయితీ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఈ వస్త్రము అనేటటువంటి దానికి ఒక ప్రత్యేకత ఉందమ్మా. వస్త్రం ఏమిటి? దూది అనేటటువంటి ముడి సరుకులో కేవలం దారాలే. ఈ దారాలన్నీ ఓ దగ్గరికి కలిపితే ఏమైంది, ఓ పెద్ద వస్త్రం కింద తయారైంది. ఈ బ్రహ్మాండం అంతా కూడా తంతువులైనటువంటి బ్రహ్మ పదార్థంతో చేయబడ్డాయి. ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి అణువు ఆ బ్రహ్మ పదార్థమే. అణువు కలిసి ఎలా దారం పోగు కలిసి వస్త్రమైందో అణువు కలిసి నీ శరీరమైంది. అందుకని
ఈ శరీరాన్ని ఎలా గుర్తుంచుకోవాలయ్యా అంటే పెద్దలకి వస్త్రాలను పెట్టి ఆచ్ఛాదనగా ఇస్తే ఉత్తర జన్మల్లో ఉత్తమమైనటువంటి శరీరాలని పొందుతారు అని వైదిక సంప్రదాయం, మనకి మొదటి నుంచి ఉన్నటువంటి సంప్రదాయం. అందుకనే ఇంటికి అల్లుళ్ళని, ఇంటికి బంధువుల్ని అందరినీ పిలుచుకొని కొత్త బట్టలు వాళ్ళందరికీ కూడా పెట్టుకొని అందరూ కూడా కొత్త బట్టల్ని కట్టుకోవడం, పెద్దలకి కొత్త వస్త్రాలను ఇవ్వడం, ఇదంతా మొదటి నుంచి వస్తున్నటువంటి సంప్రదాయము. వస్త్రము కూడా వాసో అంటే చాలా అద్భుతమైనటువంటి ఉష్ణాల నుంచి, తాపాల నుంచి ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. ఎండ నుంచైనా చలి నుంచైనా ఈ వస్త్రాన్ని కాపాడేది ఏమిటమ్మా? ఈ శరీరాన్ని వస్త్రమే కదా. కాబట్టి వస్త్రాలని దానం చేయండి. ఇక్కడి నుంచి బాగా చలి కూడా రాత్రిపూట ఎక్కువ ఉంటుందమ్మా. ఉదయం చలి నిన్నటిదాకా ఒకటే ఉన్నా ఉదయము రాత్రి ఒకటేలాగా ఉండడం వల్ల రాత్రి చలి అంత తెలియలేదు. కానీ ఎండ వచ్చినప్పుడు రాత్రిపూట ఉండేటువంటి చలి ఏదైతే ఉంటుందో అది చాలా తీవ్రమైనటువంటి ఎముకలు కొరికే చలి లాంటి చలి వస్తుంది. అందుకని ఇక్కడి నుంచి అందరికీ కూడా కంబళ్ళు, బయట ఉండేటువంటి వాళ్ళకి రగ్గులు, ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకి దుప్పట్లు, వస్త్రాలు ఇలాంటివి దానం చేయాలి. నీ ఒక్కడి కోసం బతికే బతుకు కాదు, అది స్వార్థమవుతుంది. అందరిలో పరమాత్మను దర్శించు, అందరూ ఆనందంగా ఉండాలని భావించు, ఆ ఆనందాన్ని కలిగేట్టుగా వాళ్ళకి నీ దగ్గర సంపద ఉంటే అనుగ్రహించు అని చెప్పేటటువంటిదే ఈ వస్త్రదానము అనేటటువంటిది. ఈరోజు బట్టలు పెట్టుకుంటే ఉత్తర జన్మల్లో మనకి బట్టలు పుడతాయి. కాబట్టి ఇలాంటి ఉత్తమమైనటువంటి పర్వాలలో పెద్దలకి వస్త్రాలు పెట్టుకోవడం అనేది కూడా ఒక సంప్రదాయంగా మొదటి నుంచి మనకు వస్తూ ఉండదు. గురుగారు, అంటే సంక్రాంతి రోజున సంప్రదాయబద్ధంగా ప్రత్యేకంగా ఆచరించాల్సిన విధి విధానాలు ఏమైనా ఉన్నాయా? సంక్రాంతి రోజు ప్రతి వాళ్ళం పొద్దున్నే లేవాలి. లేచిన తర్వాత ఇంటి ముందు ముగ్గులు బాగా విశేషంగా వేసుకోవాలి. ఈ ముగ్గులు ఎందుకు వేసుకోవాలి అంటే నేను తిని బతకడం కాదు. బియ్యపిండితో కలిపిన ముగ్గేస్తే అనేకమైన జీవరాశి వచ్చి అక్కడికి భోజనం చేస్తుంది. వాటన్నిటినీ కడుపు నింపాలి. భూత దయతోటి మన రోజుని ఆరంభం చేయాలి అని చెప్పడానికి ఇది విశేషంగా ముగ్గులతోటి అలంకరిస్తారు. ఆ తర్వాత తెల్లవారుజామునే స్నానాలు చేయాలి. చేసిన తర్వాత ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. చక్కగా గుమ్మాలన్నీ పసుపు కుంకుమతోటి అలంకరించుకోవాలి. కొత్త వస్త్రాలను ధరించాలి. రామచంద్రమూర్తికి, సీతా అమ్మవారికి, అదే లక్ష్మీనారాయణ స్వరూపంగా వాళ్ళకి, పార్వతీ పరమేశ్వర్లకి వీళ్ళందరికీ పూజ చేసుకోవాలి. పశువులని పూజ చేయడం వల్ల బ్రహ్మదేవుడికి, వాంగ్మయాన్ని పూజ చేయడం వల్ల సరస్వతి అమ్మవారికి, పితృదేవతల్ని కూడా ఆరాధన చేసుకుంటూ పితృదేవతల్ని, ప్రకృతి మొత్తాన్ని ఆరాధన చేసుకునేట్టుగా ప్రకృతి పూజలు, ఇలా అన్ని రకాలైనటువంటి పూజలు కూడా చాలా విశేషంగా చేసుకుంటూ బంధువులతోటి ఆనందంగా గడుపుతూ అనేకమైనటువంటి పౌరాణిక అంశాలని, కథల్ని ఒకసారి స్మరణ చేసుకుంటూ తలుచుకుంటూ వాళ్ళ ఆ పురాణ పురుషుల యొక్క మహాత్మ్యాన్ని ఒక్కసారి స్మరణ చేసుకుంటూ ఆనందంగా, ఆహ్లాదంగా, చక్కటి ఉత్సవంలాగా, ప్రతి ఇంట్లో ప్రతి ఒంట్లో జరిగేటటువంటి ఉత్సవంలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము అనేది సంప్రదాయం. ఇక గుళ్ళకి వెళ్ళటం, గుళ్ళల్లో దేవతల్ని నమస్కరించుకోవటం, దేవతలకు కూడా కొత్త వస్త్రాలని సమర్పించటం, కాస్త వాళ్ళకి అవసరమైనట్టుగా మనకింత ధాన్యం పట్టింది, మన ఊళ్ళో ఉండేటువంటి గుళ్ళో ఉండే స్వామికి ఇంత ధాన్యం నేను ఇస్తున్నాను అని చెప్పి ఆ ధాన్యాన్ని ఆ గుళ్ళో ఇస్తే స్వామికి నైవేద్యం పెడితే ఉత్తర పంటల్లో మనకి చాలా అద్భుతంగా పంట పండుతుంది. కాబట్టి మనకి దేవుడిచ్చాడు అనే రుణం తీర్చుకోవటం, సాటి మనుషులతోటి పంచుకుంటూ ఆనందంగా బతకటం, ఇదంతా కూడా పశువుల్ని ఆనందంగా ఉంచుకోవటం, పక్షుల్ని ఆనందంగా ఉంచుకోవటం, ఇదంతా సంక్రాంతికి మనం అందరం చేసుకోవాలి. అనేక రకాలైనటువంటి భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాలతో బంధువులతో ఆనందంగా గడిపేటటువంటిదే ఈ సంక్రాంతి పండగ. అందుకనే ఈ సంక్రాంతిని ఇంత చక్కగా పిల్లలు పైకెక్కి ఈ యాక్సెల్ మారుతూ ఉంటుంది కదా, ఉత్తరాయణం దక్షిణాయనం, వీళ్ళకి గ్రహాల గురించి తెలియాలి అంటే సూర్యుడి వైపు వీళ్ళు చూడాలి. ఆ పైన ఉండేటువంటి దాన్ని ఒక దారంతో నువ్వు ఎట్లా తిప్పుతున్నావో ధర్మము అనేటటువంటి దారంతో పరమాత్మ ఈ సూర్యుడిని ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిప్పి మనందరికీ రోజు గడిపేట్టుగా చేస్తున్నాడు అని పిల్లలందరూ కూడా గాలిపటాలని
ఎగిరేస్తూ ఉంటారు. జాగ్రత్తగా పైన మేడలెక్కినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మేడలెక్కి ఒక పండగలాగా ఆస్ట్రానమీ గురించి నాలెడ్జ్ ఇవ్వడం కోసం, సెలెస్టియల్ బాడీస్కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, ఆ ధర్మము అనేటటువంటిది విడివడిపోతే ఆ పతంగి ఎట్లా ఎగిరిపోతూ వెళ్ళిపోతుందో, ధర్మము అనేది పోతే కూడా ఈ గ్రహాలన్నిటి పరిస్థితి అదే. ఆ ధర్మము వల్ల మాత్రమే ఈ గ్రహాలన్నీ పనిచేస్తున్నాయి. ఇదంతా పరమేశ్వరుడు హరి యొక్క అనుగ్రహము అని చక్కగా పతంగుల్ని ఎగిరేసుకుంటూ, బొమ్మల కొలువుల్ని ఇళ్లల్లో పెట్టుకొని, ముత్తైదువుల్ని పిలుచుకుంటూ, పేరంటాళ్ళు చేసుకుంటూ, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరితోటి ఆనందంగా గడిపేటటువంటి భారతదేశంలో అతి పెద్ద పండగల్లో ఒక పండగ ఈ సంక్రాంతి పండుగ. గురుగారు, ఈరోజు సంక్రాంతి గురించి మాకు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. అంటే చాలామంది అనుకుంటారు సంక్రాంతి రాగానే గాలిపటాలను ఎగరేయాలి, లేదంటే కనుక కొత్త బట్టలు వేసుకోవాలి, ఇంటి ముందు ముగ్గుళ్ళు పెట్టాలి, ఇట్లానే అనుకుంటారు. కానీ దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనేది మాకు ఈరోజు చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి,